యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా బీటెక్ రవి ఆయన సతీమణి లత అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ఇద్దరు ఒకే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకే కార్యక్రమం అంటే వృద్ధుల కార్యక్రమంలో ఒకరు తెలుగుదేశం ఇన్ఛార్జి పులివెందుల అయినటువంటి బీటెక్ రవి 1వ తేదీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వృద్ధుల పింఛన్ వేంపల్లె కార్యక్రమంలో బీటెక్ రవి పాల్గొన్నారు. వేంపల్లె కార్యక్రమంలో పాల్గొని పింఛన్ల అంశంపై వృద్ధులకు పింఛన్ కార్యక్రమాన్ని ముగించి అనంతరం ప్రెస్ మీట్ను ఏర్పాటు చేశాడు. హోరీగా ఉన్నట్లు ఉంది. జనాలు బాగా వచ్చారు. వేంపల్లె మండలంలో వేంపల్లె టౌన్లో వృద్ధులు కూడా ఆనందంగా ఆహ్లాదంగా పింఛన్లు అందుకున్నారు. ఇటువంటి కార్యక్రమంలో వృద్ధుల పింఛన్ కార్యక్రమంలో బీటెక్ రవి పాల్గొని ఎంతో ఉత్సాహాన్ని నింపారు వేంపల్లెలో. అటు తర్వాత బీటెక్ రవి సతీమణి అయినటువంటి లత కూడా నేను నీకన్నా తీసిపోయేది లేదు అని పులివెందుల చిన్న రంగాపురం అదే లింగాల వెళ్ళే దారిలో ఓ వృద్ధాశ్రమం ఉంది. ఆ వృద్ధాశ్రమంలో ఆమె పాల్గొనింది. ఆ వృద్ధాశ్రమంలో పాల్గొని అక్కడ దాదాపుగా 15వ వార్షికోత్సవం అంట వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి ఆ 15వ వార్షికోత్సవంలో బీటెక్ రవి సతీమణి లత పాల్గొంది. బ్లడ్ అదే రక్తదానం కార్యక్రమంలో ఆమె పాల్గొని ఆ రక్తదానం ఇచ్చే వారికి ఆమె సూచనలు సలహాలు ఇస్తూ వృద్ధాశ్రమంలో జరిగిన చర్చలు, వృద్ధాశ్రమంలో ఎటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు, వృద్ధాశ్రమానికి ఆహ్వానించారు కాబట్టి నేను వచ్చా అని బీటెక్ రవి సతీమణి లత
మాట ఇస్తే ఆ నెలలో చెప్తారు. కానీ మేము ఈ రోజే మాట చెప్పినామని పాత 3 నెలలది కూడా పాత 3 నెలలది కూడా కలిపి మన 7,000 ఇవ్వడం అనేది ఎక్కడ ఇండియాలో చరిత్రలో లేదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు. అదే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, 1,000 రూపాయలు పెంచేదానికి ప్రతి సంవత్సరానికి 250 పెంచుతా 250 పెంచుతా అని చెప్పి చేశాడు. అదే చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు ముందు నెల అంటే 3 నెలల ముందు అనౌన్స్ చేశాము. అది కూడా పెండింగ్ ఒకటేసారి మీకు 7,000 ఇచ్చారు తల్లి. ఖచ్చితంగా ఎందుకంటే మేము ఇప్పుడు మేము కూడా రాజకీయ పార్టీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమైన రాజకీయ పార్టీ గెలిచినాకనే ప్రభుత్వం వచ్చేది. మీకు ఇంత మంచి చేసేటప్పుడు మేము ఆడికి పోతే చంద్రబాబు నాయుడు గారు ఇంత వ్యవలో కూడా ఆడ 60,000 వచ్చాయంటే 300 ప్రజలు ఏమనుకోవాలి.